కామారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. దేవునిపల్లి సిద్ధి వినాయక నగర్ కాలనీలో చంద్రమోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగలు ఇంట్లోని 6.5 తులాల బంగారం, 2 కిలోల వెండి, 1.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఇటీవల చంద్రమోహన్ రెడ్డి తండ్రి సుదర్శన్ రెడ్డి చనిపోవడంతో చంద్రమోహన్ రెడ్డి బంధువుల ఇంట్లో నిద్ర చేసేందుకు వెళ్లారు. ఇంటికి తిరిగొచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో కామారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. దేవునిపల్లి సిద్ధి వినాయక నగర్ కాలనీలో చంద్రమోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలకొట్టి ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని అలానే వెండిని కూడా దోచుకెళ్లారు. అయితే ఇటీవల చంద్రమోహన్ రెడ్డి తండ్రి సుదర్శన్ రెడ్డి చనిపోయారు. అయితే చంద్రమోహన్ రెడ్డి బంధువుల ఇంట్లో నిద్ర చేసేందుకు వెళ్లిన క్రమంలో ఇంటికి తిరిగొచ్చి చూసేసరికి దొంగలు ఇంట్లో ఉన్నటువంటి నగలు అదేవిధంగా నగదును కూడా అపహరించుకుపోయారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఏదైతే తండ్రి చనిపోయి నిద్రలకు వెళ్ళినటువంటి టైంలో అదును చూసి దొంగలు ఈ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. అది